మన దేశ రోడ్లపై మైలేజ్ కార్ అనగానే గుర్తుకొచ్చే కంపెనీ మారుతి, స్విఫ్ట్, డిజైర్, వ్యాగనార్. ఇలా మైలేజ్ అంటే మారుతి అనే బ్రాండ్ వేసుకుంది. ఇక తాజాగా మారుతి కంపెనీ 2024 సంవత్సరంలో 4th జనరేషన్ డిజైర్ కార్ ని తీసుకురాబోతుంది. మైలేజ్ కూడా పెరగబోతుంది. దీని పూర్తి వివరాలను ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగులో తెలుసుకుందాం. మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డిజైర్లలో విజయవంతమైన కే సిరీస్ ఇంజన్ ని ఆపేయబోతుంది. రాబోయే 4th జనరేషన్ లో స్విఫ్ట్ కార్ లో ప్రస్తుతం కే సిరీస్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ ని ఉపయోగిస్తున్నారు. దీని స్థానంలో సరికొత్త Z12 ఇంజన్ ని పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది మారుతి. హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మైలేజ్ కూడా పెరుగుతుంది. ఏకంగా లీటర్ కి 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 2024 డిజైర్ అంటే కస్టమర్లకు కాస్త పెట్రోల్ భారం తగ్గుతుంది అన్నమాట. ఇక Z12 లో ఇంజన్ కి ప్రత్యేకమైన సిలిండర్ డిజైన్, ప్రతి సిలిండర్ 400 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డిజైన్ ఇంజన్ యొక్క టార్క్ ను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టారు. ముఖ్యంగా పట్టణ డ్రైవింగ్ కు ప్రయోజనకరంగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్ లో సున్నితమైన మరియు పటిష్టమైన పనితీరును కనబరచబోతుంది. ఇక ఈ కారు యొక్క డైమెన్షన్లు 3995 మిల్లీమీటర్ల లెంత్, 1735 మిల్లీమీటర్ల విడ్త్, 1515 మిల్లీమీటర్ల హైట్ మరియు 2450 మిల్లీమీటర్ల వీల్ బేస్. ఇక ఈ కారులోని ఫీచర్ల పరంగా చూసుకున్నట్లయితే 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభించబోతుంది. అంతేకాదు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా టాప్ ఎండ్ మోడల్స్ లో లభించే అవకాశం ఉంది. ఇక ఈ కారు యొక్క అంచనా ధర 7 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. ఇది 2024 సంవత్సరంలో అత్యధిక మైలేజ్ తో రాబోతున్న మారుతి డిజైర్ కారు యొక్క పూర్తి వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.